ఉమ్, నిన్ను నమ్మినటువంటోడు నిన్ను ఫాలో అవుతుంటాడు. నువ్వు తాగినట్టు సిగరెట్ తాగాలి, నువ్వు వేసుకున్నట్టు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, నువ్వు అమ్మాయిల్ని సినిమాలో టీచ్ చేసినట్టు చేయాలి, లేదా నువ్వు అమ్మాయిలతో ప్రవర్తించినప్పుడు ఉందాక ప్రవర్తించినట్టు ఉంటే అట్లా ప్రవర్తించాలి. మనకి అదో దరిద్రం ఏంటంటే 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువతకు అదొక ఎడిక్షన్. గంజాయి మందు కంటే కూడా సినిమా అనేది ఒక ఎడిక్షన్. ఉమ్, అట్లాంటప్పుడు దానికోసమే కదా పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాలు తీస్తోంది. ఇప్పుడు అవును. అమ్మాయిలు ఏడిపించే సినిమాలు ఇవి కాకుండా వకీల్ సాబ్ లాంటి వకీల్ సాబ్ సినిమాలు, ఇలాంటి, అవును, అట్లాంటి ఆ హుందాతనం రాజకీయాల్లో చూపించాలి. అవును, రాజకీయాల్లో అట్లాంటి హుందాతనం కావాలి. అవును. జగన్ ఓడగొడతావు, కొట్టు, నో డౌట్, కొట్టమని చెప్పక ఉమ్, ఓడిద్దాం రమ్మని చెప్పు. ఉమ్, ఆవేశంతో ఊగిపోతా మాట్లాడక ఆలోచించదగినటువంటిది మాట్లాడు. కానీ ఫైనల్ గా ఒకటి, మొన్న వాలంటీర్ల ఇష్యూ కానీ, అంతకుముందు మేనిఫెస్టోకి సంబంధించి కాపీ కొట్టారు ఇలాగా, లేదంటే అంతకుముందు ఇంత సంక్షేమం ఎవడిస్తాడు, సోమరపోతులు చేస్తున్నారు. ఇది మళ్ళీ ఈ దాడి, దీని మీద జరుగుతున్న విమర్శలు మరొక సెల్ఫ్ గోల్ అవుతుందా కూటమికి? అది చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్న అంశాలు. అవును. ప్రజలతో ముడిపడి ఉన్న అంశాల్లో బాధ్యతాయుతంగా మాట్లాడాలి. Yes. బాధ్యత రహితంగా మాట్లాడారు. అవును. అది సెల్ఫ్ గోల్ అవుతుందని అనేది రేపు పొద్దున ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. మనం ఇప్పుడు చెప్పలేం దాన్ని. అది